ప్రైవేట్ టీచర్లకి ఒక ముఖ్యమైన నోటీసొచ్చింది. దాని గురించే ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ నోటీసు ముఖ్య ఉద్దేశ్యమేంటంటే డేటా కలెక్ట్ చేయడం. ఇది పీస్ 2026 సొసైటీ నుంచి వచ్చిన నోటీస్లోని ముఖ్యమైన అభ్యర్థన. అయితే ఇంత సమాచారం ఎందుకడుగుతున్నారు? వాళ్లే 2 కారణాలు చెప్పారు. మొదటిది మే 4న ఒక ఫిర్యాదు కోసం, రెండోది అందరి ఐక్యతను చూపించడానికి. ఇది మాత్రమే కాదు, గ్రాట్యుటీ అనే పదాన్ని కూడా వాడారు. అదే ఇక్కడ ఆసక్తికరం. గ్రాట్యుటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగం చివర్లో సర్వీస్కి గాను ఇచ్చే డబ్బు. సరే, మరి ఈ లక్ష్యాల కోసం టీచర్లు ఏ వివరాలివ్వాలి? ముందుగా బేసిక్ డీటెయిల్స్: పేరు, సబ్జెక్ట్, అనుభవం, ఇంకా స్కూల్ పేరు. వాటితో పాటు ఆధార్, ఫోన్ నంబర్, సంతకం లాంటి పర్సనల్ వివరాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో కొంతమంది టీచర్లకు ఒక స్పెషల్ నోటుంది. అదే గ్రాట్యుటీకి సంబంధించింది. కీలకమైన సంఖ్య 5. ఒకే స్కూల్లో కంటిన్యూస్గా 5 ఏళ్లు పనిచేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఆ స్కూల్ పేరు, వర్క్ పీరియడ్ రాయాలి. గ్రాట్యుటీకి ఇదే ముఖ్యం. సరే, ఈ వివరాలన్నీ ఇచ్చాక ఎలా పంపించాలి? దానికొక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ సింపుల్. చేతితో రాసి ఫోటో తీసి పంపడమే. ఇక్కడ స్వంత చేతిరాతతో అనడం చాలా ముఖ్యం. ఇది ప్రతి టీచర్ భాగస్వామ్యాన్ని చూపిస్తుంది. ఈ వివరాలు, ఈ చేతిరాత, ఇవన్నీ కలిపి ఒక పెద్ద లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయి. అదేంటంటే అందరి ఐక్యత, బలాన్ని చూపించడం. అదే వాళ్ల అసలు ఉద్దేశం. ఇదంతా చూస్తే ఒక ప్రశ్న వస్తుంది: హక్కుల పోరాటంలో ఈ సామూహిక డేటా ఎంత పవర్ఫుల్?